జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా దాదాపు 80% పైన ఓటు హక్కు వినియోగించుకున్నారు. చాలా శుభపరిణామం. ఓటర్స్ తనకు నచ్చినటువంటి నాయకుల్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి ఫాలోవర్స్ కానీ, ప్రతిపక్షం ఉన్నటువంటి ఫాలోవర్స్ కానీ చాలా చోట్ల ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా పోలీస్ శాఖ నుంచి ప్రత్యేకంగా ఓటర్ పట్ల నుంచి తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా కూడా ప్రతిపక్షానికి సంబంధించి కానీ, అధికార పక్షానికి సంబంధించినటువంటి విగ్రహాల జోలికి కానీ, ఇళ్ల మీదకి కానీ, అభ్యర్థి జోలికి కానీ, సంబంధిత ఫాలోవర్ జోలికి కానీ పోయి హెచ్చరికలు చేసిన, దాడులు చేసిన, ముందస్తు ప్రణాళికలు ఏ సమాచారం మాకున్నా కానీ కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ప్రభుత్వేతర సంబంధించినటువంటి ఆస్తులు జోలికిపోయినా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మా ఓటపట్న ప్రాంతంలో 3 చోట్ల పికెట్స్ అరేంజ్ చేయడం జరిగినది. రాత్రిపూట ఎవరైనా కూడా 10 గంటల తర్వాత షాప్స్ ఎవరైనా ఓపెన్ చేస్తే వారి మీద చర్యలు తీసుకుంటామని, యువకులు పెద్దవారు ఎవరైనా కూడా బైక్స్ మీద హల్చల్ చేస్తే వారిని వెంటనే డిటైన్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, మీ యూత్ని కంట్రోల్లో పెట్టుకోండి, మీ పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోండి, అన్నెసరీగా అర్ధరాత్రులు కూడా బయట తిరగకుండా చూసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. మధ్యమత్తులు ఎవరైనా కూడా హల్చల్ చేసినా కూడా వారి మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని తెలియజేస్తున్నాం. పబ్లిక్ని కోరేది ఏంటంటే, ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగే అవకాశం ఉన్నా, జరుగుతున్నా వెంటనే 112 కాల్ చేయండి. మీరు ఫోన్ చేసినటువంటి 2 నుంచి 5 నిమిషాల్లోపు మా సిబ్బంది మేము తక్కువ చెప్పేసి దాన్ని వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మా శాఖని తెలియజేస్తున్నాం. పూర్తిగా సహకరించండి. ఎవరు కూడా అల్లరి చిల్లర పనులు చేసి కేసులు కట్టించుకుని ఇబ్బంది పడదని చెప్పి తెలియజేస్తున్నాం. ఎక్కడైనా కూడా డిబేట్ జరిగితే మాత్రం ఉపేక్షించేది అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.